నీ కళ్ళల్లో మెరిసే చిన్న వెలుగు కోసం నా జీవితాన్నంతా చీకట్లో గడపడానికైనా నేను సిద్ధం. అమ్మ చీరతో కట్టిన ఉయ్యల, ఐస్ క్రీం బండి గంట శబ్దం, కమ్మని ఆరెంజ్ రస్న, మట్టితో చేసిన బొమ్మలతో పావులాట. నిజతలో నేను ఏడడుగులు వేస్తానే, ఈ జన్మకే నీకు తోడవుతానే. మీరు నేచర్ని బాగా ఇష్టపడేలా ఉన్నారు. ఈ నేచర్కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అమ్మా నాన్న లేరని నేనెప్పుడు బాధపడలేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మనతో ఎవరు లేకపోయినా ఈ నేచర్ మాత్రం మనతో ఉంటుంది. హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సరే కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా. నీకు విషయం చెప్పాలి. ఈ అలలు కూడా మనతో మాట్లాడతాయి తెలుసా? అదేంటి? చూపిస్తా, కళ్ళు మూసుకో. నీకిప్పుడు ఏం వినిపిస్తుంది? ఏమీ వినిపించడం లేదే. శ్రద్ధగా వినండి, వేరేవన్నీ వదిలేయండి. నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు విను, ఈ అలలు నీ హార్ట్తో ఏం మాట్లాడుతున్నాయి? ఏం వినిపిస్తుంది ఇప్పుడు? ఏదో రాగాలు వినిపిస్తున్నాయి. అది వింటుంటే నా మనసుకెంతో హాయిగా ఉంది. చూసావా, నువ్వెప్పుడైనా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, ఈ అలల శబ్దం వింటే చాలు, అన్నీ ఇట్టే పోతాయి. నువ్వు నవ్వితే ఎట్టా ఉన్నావు తెలుసా స్వామి? ఎలాంటి అమ్మాయినా సరే ఈజీగా పడిపోద్ది. అవునా మరి? ఒక ముద్దు వచ్చు కదా. ఆ మాట వినగానే ఆ రోజు తను కోపంగా అలా వెళ్ళిపోయింది. దా పద ఇలా అని పదాల కన్న సైగ గొప్పదే. జవాబు కన్న నవ్వు గొప్పది. చిలిపిలో కాని సృష్టించగా బ్రహ్మ కన్న భామ గొప్పది. కలల స్వర్గాన్ని చూపించగా ఆనంద్, నిన్నొక విషయం అడగాల? హా, అంటే ఇంతకుముందు నీకెప్పుడైనా లవ్ ఫెయిలియర్ అయిందా? అదేం లేదు. ఎందుకలా అడిగావు మిదు? అంటే నా ఫ్రెండ్ చెప్పింది, గడ్డం పెంచుకున్న అబ్బాయిలకి ఒక ఫెయిలియర్ స్టోరీ ఉంటుందంటగా. ఎందుకలా చూస్తున్నావు? అది నా ఉద్దేశం ఏం కాదు, నా ఫ్రెండ్ అంది. గడ్డం పెంచుకున్న అబ్బాయిలకి ఒక ఫెయిలియర్ స్టోరీ ఉంటుందంటగా. నా కోసం గడ్డం తీసేసినట్టున్నాడు, ఇప్పుడు ఇంకా బాగున్నాడు. ఇలాంటి అందమైన అమ్మాయినా నేను ప్రేమించింది తారల మధ్యలో చందమామలా ఉంది.
ఈరోజు ఏంటండి ఇంత స్పెషల్గా తయారయ్యారు సావిత్రి గారిలా? అంత లేదులే. ఇంత పొద్దున్నే వచ్చారేంటండి? హా, ఇక్కడ బొమ్మిడి చేపలు, కొరమీలలు తెచ్చిస్తా అన్నాడు. ఆనంద్ అని ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి. మీతో మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఇప్పుడేనా? మరి ఇంకెప్పుడు? నిన్ను వదిలేసి నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నువ్వు నన్ను వదిలేసి ఉండగలవా? మనం రేపే పెళ్లి చేసుకుందాం. శివయ్య గుడిలో ఒకటవుదాం. సరేనా మిదు? చెప్పు మిదు, సరేనా? సరే అని చెప్పు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ చూస్తాను. సరేనా? డెస్టినీ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నా జర్నీలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని అస్సలు ఊహించలేదు. చెప్పా పెట్టకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు ఆనంద్. నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. నా గమ్యం ఏంటో నాకే తెలీదు, కానీ నేను ఇక్కడ ఉండకూడదు. ఈ చోటు నాకు ఎంత హాయినిచ్చిందో అంతే బాధని కూడా మిగిలించింది. నన్ను తిట్టుకొని మర్చిపోవాలి. సైనింగ్ ఆఫ్ మిథున. చెప్పాలని ఉన్నా చెప్పలేక, దాచాలని ఉన్నా దాచలేక, నీ పేరుతో రాసి పంపని ఆఖరి ఉత్తరం నా ఈ మౌనం. మౌనంగానే వెళ్ళిపోతున్నాను. ఓ